హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో ఫిష్ పులుసు చేయబోతున్నానండి. మనం చేపల పులుసుని అల్యూమినియం గిన్నెలో కానీ లేదా నాన్ స్టిక్ పాన్లో కానీ కొంచెం ఖాళీ ఉన్న గిన్నెలో చేస్తుంటాం కదా. అలా కాకుండా కుండలో చేసిన చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. మామూలు గిన్నెలో చేసిన పులుసు కంటే ఈ కుండలో పెట్టిన చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ దగ్గర కుండ కనుక ఉంటే కుండలోనే చేసి చూడండి. చేపల పులుసుని రెగ్యులర్గా మీరు కుండలోనే చేపల పులుసు చేస్తుంటారు, టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మరి కుండలో చేపల పులుసు ఏ విధంగా పెట్టాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ చేప ముక్కలు 1/2 కిలో కంటే ఎక్కువ ఉంటాయండి. చేప ముక్కల్ని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత పెరుగుతో కానీ లేదా శనగపిండితో కానీ నిమ్మరసంతో కానీ కడిగితే మనం నీచు వాసన లేకుండా ఉంటుందండి. నిమ్మరసం వేసిన వెంటనే మనం వాష్ చేసేయాలి. ఎక్కువసేపు ఉంటే చేప ముక్కలు విడిపోతాయి. అలా శుభ్రం చేసిన చేప ముక్కలు ఇవి 700 గ్రాములు. ఇప్పుడు చింతపండు దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నానండి, 50 గ్రాములు ఉంటుంది. ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి చింతపండులో వేడి నీళ్ళు వేసి నానబెడితే త్వరగా వస్తుందండి చింతపండు గుజ్జు. ఈ విధంగా నానబెట్టిన చింతపండుని పక్కన పెట్టుకుని ఈ పులుసులోకి ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఇలా ఒలిచినవి క్యారెట్ తురిమే స్టాండ్తో తురమండి. అలా అయితే మనకి కోర్సుగా వచ్చి బాగుంటుంది. లేదా మిక్సీలోనైనా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టండి. 5 పచ్చిమిర్చి, ఒక టమాటా చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఈ ఉల్లిపాయలని దీంతో తురుముకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా స్టాండ్తో తురుముకొని పులుసు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కోర్సుగా ఉంటుంది. ఇప్పుడు కుండలో పులుసు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కుండను పెట్టాను. ఈ కుండ హీట్ ఎక్కడానికి కొంచెం టైం పడుద్ది. హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇందులోకి మెంతులు 1/2 టీ స్పూన్ వేసి లైట్గా వేగిన తర్వాత, మెంతులు వేయడం వల్ల పులుసు టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి తురిమిన ఉల్లిపాయ తురుమును కూడా వేసేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 5 పచ్చిమిర్చి వేసి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. టమాటా మగ్గింది. ఇందులోకి నేను ధనియాలు, జీలకర్ర పొడులు యాడ్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి వేపుకోవాలి. ఇవన్నీ ఇందులోకి ముందే కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చేపల పులుసు బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత సరి కలుపుకొని చేప ముక్కలు వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయండి. అదే చేప ముక్కలు విడిపోతాయని మీకు కానీ డౌట్గా ఉంటే ఇప్పుడు వేయకుండా మరిగేటప్పుడు వేయచ్చు. ఇలా వేస్తే ఉప్పు కారాలు బాగా పడతాయి. రెండో వైపు కూడా ఈ ముక్కలను తిప్పుకొని వెంటనే చింతపండు గుజ్జు వేసేయాలండి. ముక్కలు వేసిన తర్వాత మగ్గనివ్వకూడదు. చేప ముక్కలు సున్నితంగా ఉండి త్వరగా విడిపోతాయి కాబట్టి ఇలా వేసిన వెంటనే చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇదిగోండి 2 కప్పులు చింతపండు గుజ్జు వచ్చింది. ఇది వేసుకుని ఒకసారి కలుపుకొని పులుపు చూసుకోవాలండి. పుల్లగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మరిగిస్తే చాలు. ఎక్కువ మరిగినా ముక్కలు విడిపోతాయి. 2 నిమిషాలు మరిగింది పులుసు. ఇప్పుడు ముక్కలకి పులుపు, కారం అన్నీ కూడా పట్టుంటాయి కదండి. ఇప్పుడు ముక్కలు నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. పులుసు ఇంకా మరగాలి. ముక్కలు తీసిన తర్వాత అప్పుడు పులుసుని మరగనిద్దాం.
ఇప్పుడు చేప ముక్కలను ఒక ప్లేట్లో తీసేసుకుని, కుండ బాగా హీట్గా ఉంటుంది కదండి, ఆ హీట్కి ఇంకా బాగా చేప ముక్కలు మరిగిపోతాయి, అందులో విడిపోతాయి. అందుకే ఇలా ముందే తీసేసుకోవాలి. కుండలో చేస్తున్నాం కాబట్టి ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పులుసుని మరగనివ్వాలి. ఇంకో 3 నిమిషాలు మరగనిచ్చానండి. ఇంకా దగ్గరగా ఉంది పులుసు. చేపల పులుసు ఎప్పుడు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, పలచగా ఉండకూడదు. ఒకసారి ఉప్పు చూసుకుని, ఉప్పు ఏమన్నా పడితే మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఇందులోకి కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పే వేయండి. కొద్ది కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేస్తాను. వెంటనే వేసామంటే హీట్కి ఇంకా ముక్కలు ఆ వేడికి విడిపోతాయి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలను పులుసులో వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మామూలు గిన్నెలో పెట్టిన దానికంటే ఈ కుండలో పెట్టిన చేపల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీ దగ్గర కుండ ఉంటే కుండలో చేయండి, లేదా ఈ చేపల పులుసు పెట్టడం కోసమైనా కుండను కొనండి, అందులో చేపల పులుసు చేసి చూడండి. ఏ విధంగా కుదిరిందో మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.